వీసా ప్రాసెస్. వీసా ప్రాసెస్‌కి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ జేసుకున్నా. అన్నీ రెడీ జేసుకొని హైదరాబాద్‌కి బయలుదేరా. హైదరాబాద్‌కి బయలుదేరేటప్పుడు నా కాడ ఎంతుండాలి అమౌంటు? దగ్గర దగ్గరగా 15,000, 16,000 డబ్బులుండాలి. నా ఖర్చులతో సహా ఒక 20,000 దగ్గర దగ్గరగుండాలి. నా దగ్గర అప్పుడు ఎంతుంది డబ్బులు? రేపే ఎళ్ళాలి అక్కడికి. కానీ నా దగ్గర ఆ రోజు నైట్ ఎంతుంది? రూ. 7,000 ఉంది. అంతే. దారిలో పోతానా, పొయ్యి ఫోన్ పట్టుకొని నా ఫ్రెండ్స్‌కి కాల్ చేసి, "అరే! నేను హైదరాబాద్‌కెళ్తున్నా వీసాకి అప్లై చేసేదానికి. మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత పంపియండ్రా. నీకు మళ్ళీ ఒక వితిన్ 2, 3 డేస్‌లో నేను మళ్ళీ రిటర్న్ చేస్తా మీకు. మీరు డబ్బులు ఇవ్వండ్రా. ఎంతున్నా పర్లేదు 500 600 ఎంతో కొంత ఇవ్వండ్రా" అని చెప్పేసి నా ఫ్రెండ్స్ ఎవరైతే నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరికీ కాల్ చేసి డబ్బులు అడిగి పొద్దునకల్లా ఎలాగోలా రూ. 14,000 చేసుకున్నా. 14,000 ఇది వీసా అప్లై చేస్తే ఇంకా నాకు బస్ ఛార్జీలకుంటది. తర్వాత ఎళ్ళిపోవచ్చు అని జెప్పి. అక్కడికెళ్ళిన తర్వాత లాట్వియాకి ప్రాసెస్ చేసుకునే వాళ్ళు ప్రీమియం తీసుకోవాలి అని జెప్పి ఒక పెద్ద బాంబేశారనమాట. నాకింక అప్పుడు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అరే! నా కాడ డబ్బులు లేదు గదా! ఈ ప్రీమియం తీసుకుంటే మళ్ళీ ఇంకా ఎక్స్‌ట్రా రూ. 4,000 పే జేయాలి. నాకు అసలు హైదరాబాద్ కొత్త. నాకు అసలు ఎవరు తెలీదు. అమౌంట్ గూడా ఇంట్లో పంపించేవాళ్ళు గూడా లేరు. ఏం జేయాలో నాకు అర్థం గాలే. అప్పుడు సడెన్‌గా పొద్దున్నే మా అక్క నాకు గుర్తొచ్చింది. కలవతక్క, సుబ్బక్క అని మీకు ఫస్ట్‌లో జెప్పాను గదా! వాళ్ళు గుర్తొచ్చారు. గుర్తొచ్చిన తర్వాత వాళ్ళకి కాల్ జేసి, "అక్క నాకు అమౌంట్ అవసరముంది. వీసా కోసం ఒచ్చాను. నేను ఇంటికెళ్ళిన తర్వాత వితిన్ 2 డేస్‌లోనే మీ అమౌంట్ మీకు రిటర్న్ జేస్తానక్క" అని జెప్పేసి నేను చెప్తే వాళ్ళు వెంటనే నాకు ఫోన్‌పే జేశారు. కొంచెమేమో అమౌంట్ నా దగ్గర క్యాష్ ఉంది. వీళ్ళు ఫోన్‌పే జేశారు ఇద్దరు. చేసిన తర్వాత కొంచెము క్యాషు, కొంచెం ఆన్‌లైన్‌లో ఉంది. ఏం జేయాలో అర్థం గాలే. ఆహ్, ఇంకా కొంచెం మా అన్న అకౌంట్‌కేశారు. మా అన్న అకౌంట్‌కేస్తే మా అక్కడికెళ్ళిన తర్వాత ఎలా అయిపోయిందంటే 'ఆకాశం నీ హద్దురా' సినిమాలో సూర్య అయితే ఎలా బతిమిలాడుకుంటాడో, నేను అక్కడికెళ్ళిన తర్వాత అడిగేవాళ్ళని. అంటే "అన్న నా దగ్గర కొంచెం క్యాష్ ఉంది. కొంచెం ఆన్‌లైన్ ఉంది. చెప్పండి అన్న" అంటే "సరే నాకు క్యాష్ ఇవ్వు. ఇంకా కొంచెం దూరంకెళ్తే అక్కడ ఆన్‌లైన్ పేమెంట్ జేయొచ్చు. అక్కడికెళ్ళి ఆన్‌లైన్ పేమెంట్ జెయ్యి" అని జెప్పి అన్నాడు. చేస్తే నా కాడ కొంచెం అమౌంట్ ఉంది. మా అన్న కొంచెం అమౌంట్ పంపియాల్సినది ఉంది. ఏం జేశాడు ఆహ్, స్కాన్ జేసి పంపిస్తా అంటే ఓన్లీ 2,000 మాత్రమే పోతా ఉంది. దానికంటే ఎక్కువ పోవడంలే. అంటే ఏం జేయాలంట దానికి ఒక ఫోన్‌లో ఆ స్కానర్ తీసుకొని వేరే ఫోన్‌లోకి యేసుకొని ఆ స్కానర్ ఫోటో తీసి అప్పుడు పంపిస్తేనే ఎక్కువ అమౌంట్ పోతదంట. లేదంటే లిమిటెడ్‌గా ఉంటే ఓన్లీ రూ. 2,000 మాత్రమే పోతదంట.